హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పకోడీ తయారు చేస్తున్నాను. ఇది చాలా స్పైసీగా, జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసాను. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కారప్పొడి, కొంచెం వంట సోడా వేస్తున్నానండి. అరదబ్బ నిమ్మరసం పిండేసుకొని అది కూడా కలిపేస్తున్నాను. వంట సోడా వేయడం వల్ల ముక్క స్మూత్గా ఉంటుందండి. చికెన్ పీస్ అనేది కొంచెం స్మూత్గా వస్తుంది కాబట్టి వేసాను. ఈ మొత్తము మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకి మసాలా బాగా కలిపేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేద్దాము. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు ఒక గరిట, పెద్ద గరిట నిండా వేసేద్దాం పెరుగు. ఇది కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఒక 10 మినిట్స్ పాటు క్లోజ్ చేసేసి మూత పెట్టేద్దాము. బాగా నానుతుందండి. ముక్కలకి బాగా మసాలా అనేది పడుతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫైనల్గా మనము ఆయిల్లో వేయించుకోబోయే ముందు కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా ఫ్లోర్ 2 స్పూన్స్ వేసి కలిపేసుకుంటున్నాను. మీకు కారం కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో ఒక్కొక్క పీస్ తీసి స్లోగా ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, అలాగని తక్కువ మంట మీద కూడా వేయకూడదు. మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ముక్క బాగా మెత్తగా అవ్వాలి కదా, అందుకోసము. మళ్ళీ పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం హీట్ మీద బాగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చితో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది.